చాగోస్ ఐలాండ్స్ ఇష్యూ తిరిగి మళ్ళా వార్తల్లోకి వచ్చింది. మారిషస్ బ్రిటన్ను ఒక కలోనియల్ ఆక్యుపైయర్ అని పేర్కొంది. అసలు ఈ చాగోస్ ఐలాండ్స్ అంశం ఏంటి? దీని చరిత్రలోకి వెళ్తే మారిషస్ ఇండియన్ ఓషన్లో ఉన్న మారిషస్ ఈ ద్వీపాన్ని బ్రిటన్ ఆక్యుపై చేసింది. అంటే వలసవాదంలో భాగంగా మారిషస్ బ్రిటన్ కింద ఆధిపత్యంలో ఉంది. 1965లో మారిషస్ నుంచి చాగోస్ ఐలాండ్స్ను బ్రిటన్ వేరు చేసేసింది. తర్వాత 1968లో మారిషస్కు ఇండిపెండెన్స్ ఇచ్చింది. అయితే బ్రిటన్ ఇండియన్ ఓషన్ కాలనీగా BIOT బ్రిటన్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా ఇప్పటికీ కూడా చాగోస్ ఐలాండ్స్ను బ్రిటన్ చేతిలోనే ఉంచుకుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో. ఈ చాగోస్ ఐలాండ్స్లో అప్పట్లో ఉన్న దాదాపు 2000 మంది జనాన్ని అక్కడి నుంచి బలవంతంగా పారదోసేసి సీషెల్స్కు మారిషస్కు ఇలాంటి చోట్లకి బలవంతంగా వెళ్ళిపోయేటట్టు చేసి ఈ చాగోస్ ఐలాండ్స్లో డీగో గార్షియా అనే ఒక ఐలాండ్ను అమెరికాకి మిలిటరీ బేస్ పెట్టుకోవడానికి అప్పచెప్పింది బ్రిటన్. దీంతో ఎంతో కాలంగా మారిషస్ ఇది పెద్ద సమస్యను సతమతమవుతూ వచ్చింది. దీని చివరికి మారిషస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళింది ఈ అంశాన్ని. అంతర్జాతీయ న్యాయస్థానం దీనికి సంబంధించి ఒక UNO ఒక తీర్మానం గురించి కూడా ప్రస్తావించింది. UN తీర్మానం 1514 1960లో ఒక UN వాళ్ళు ఒక తీర్మానం చేశారు 1514. ఆ తీర్మానం ప్రకారం ఈ కాలనియల్ పవర్స్ ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు సపరేట్ చేసి, అంటే ఆ కాలనీని సపరేట్ చేసి కొంత ప్రాంతాలను వేరుగా తమ చేతుల్లో ఉంచుకుని కొన్ని ప్రాంతాలను వదిలేసి అలా చేయకూడదు, అట్లాంటి సపరేటిజం తప్పు అని చెప్పి. సో ఆ తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ బ్రిటన్ చేసింది చాలా తప్పు, ఇమీడియట్గా 6 మాసాల్లో చాగోస్ ఐలాండ్స్ని తిరిగి మారిషస్కి అప్పచెప్పాలి అని చెప్పి యూకేకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది. అయితే ICJ ఇది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కావడం వల్ల, అంటే ICJ తన యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ద్వారా ఈ ఒపీనియన్ చెప్పింది. దీన్ని మేము వినాల్సిన అవసరం లేదు అని చెప్పి UK పేర్కొంది. దాంతోపాటు యూకేకి చాగోస్ ఐలాండ్స్ మారిషస్కు తిరిగి ఇవ్వాల్సిన గడువు కూడా పూర్తయిపోయింది. దాంతో ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు అనేవి UK మీద వస్తున్నాయి. అంతేకాదు అమెరికా యొక్క బేస్ మీద కూడా. ఇంకొక వార్త ఏంటంటే డీగో గార్షియా మిలిటరీ బేస్ అమెరికాకు లీజ్ UK ఎక్స్టెండ్ చేసింది 1936 వరకు కూడా అని ఒక వార్తలు ఉందన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే అంతర్జాతీయ చట్టాలన్నా అంతర్జాతీయ న్యాయస్థానం అన్నా UK కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాలకు ఏవి, చైనాకు కానీ ఇలాంటి దేశాలకు లెక్కే లేదని అర్థమవుతుంది. దీంతోపాటు మనం గమనిస్తే ఆల్రెడీ మన అర్జెంటీనా పక్కన సౌత్ అమెరికా కింద ఫాక్లాండ్ ఐలాండ్ అనే ఒక ఇష్యూ ఉంది. ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ ఇప్పటికీ కూడా UK ఆధీనంలో ఉన్నాయి, యునైటెడ్ కింగ్డమ్ ఆధీనంలో. అర్జెంటీనా ఈ ఐలాండ్స్ మావేనని క్లెయిమ్ చేస్తుంది. ఈ మధ్య మనం చూస్తే ట్రంప్ గారు ఒక పెద్ద జోక్ వేశారు. డెన్మార్క్ని అడిగారు, గ్రీన్లాండ్ మాకు అమ్మేస్తారో మేము కొనుక్కుంటామని చెప్పి. సో ఈ కలోనియల్ భావాలు, అంటే అమెరికా ఇంతవరకు డెమోక్రసీని సపోర్ట్ చేస్తాయి, కలోనియలిజం వ్యతిరేకిస్తాయి. సో అమెరికా లాంటి దేశం కూడా గ్రీన్లాండ్ మాకు అమ్మేయండి మేము కొనేసుకుంటామని చెప్పి డెన్మార్క్ని అడిగింది. ఇంకా గమనిస్తే కనుక ఇంతవరకు చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి తిరిగి ఇవ్వడానికి యూకేకి మనసు ఒప్పట్లేదు. అదేవిధంగా ఫాక్లాండ్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకి ఫిలిమ్స్లో ఇంపార్టెంట్. ఒకటి ఐలాండ్ లొకేషన్స్, రెండోది భారతదేశం కూడా ఈ విషయంలో మారిషస్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో హిందూ మహాసముద్రం ఈ ప్రాంతంలో ఏ ఐలాండ్కైనా స్వతంత్రత అనేది చాలా అవసరం. అక్కడ కలోనియల్ పవర్స్ని ఎవరిని రానిచ్చినా అది ఇండియాకు కూడా ఇబ్బంది. ముఖ్యంగా డీగో గార్షియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ అనేది ఇండియాకి చాలా పెద్ద ఇబ్బంది. ఈ సందర్భంగా మనం 3 వ్యవస్థల గురించి చదువుకోవాలి. ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రెండోది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, మూడోది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది అంటే అంతర్జాతీయ న్యాయస్థానం UN కింద డైరెక్ట్గా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్ అనమాట. UN కింద ఉండే ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇది కూడా హేగ్లో ఉన్నప్పటికీ ఇది సపరేట్గా ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రోమ్ స్టాట్యూట్ ద్వారా.
పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది పూర్తి స్థాయి కోర్ట్ అని చెప్పలేం. ఇట్స్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్బిట్రేషన్ గ్రూప్ అనమాట, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఈ మూడింటికి కూడా తేడా తెలుసుకోవడం మంచిది. సో దిస్ ఈజ్ వాట్ ఐసీజే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అండ్ చాగోస్ ఐలాండ్స్ లొకేషన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. డిగో గార్షియా లొకేషన్ కూడా చూసుకోవాలి.